హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అమ్మీస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ మెంతాకు కూర. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. ఇది హెల్త్ పరంగా చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడైతే నేను మెంతాకు ఒక 4 కట్టలు తీసుకున్నానండి. ఇది కర్రీ ఎక్కువ చేస్తున్నాను, మీకు తగినంత తీసుకొని చేసుకోవచ్చు. మెంతాకు ఇలా ఆకుల వరకు కట్ చేసుకొని బాగా కడిగి, ఆకుకూర కదండి మట్టి చాలా వస్తుంది, సో మట్టి లేకుండా బాగా కడుక్కొని కొంచెం ఆరబెట్టుకొని ఇట్లా సైడ్ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే దీనిలో ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వేసుకుంటున్నాను. ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి లైట్ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం చిటపట అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత దీనిలో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 4 వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఈ లోపల ఒక తెల్లగడ్డ ఇలా పొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న రోట్లో వేసుకొని దంచుకొని సైడ్ పెట్టుకోవాలి. మెత్తగా ఏం దంచబడలేదండి, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా ఈ మాత్రం దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ లోపల ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలో కొత్తిమీర, కరివేపాకు ఒక 3 రెమ్మల వరకు వేసుకున్నాను, ఫ్లేవర్ కోసం అండి. ఇలా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఆనియన్స్ డీప్ ఫ్రై ఏం అవ్వబడలేదండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు కాసేపు అలా మగ్గనిచ్చి ఇప్పుడు దీనిలోకి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఇట్లా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా అలా ఉంచుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న ఈ మెంతాకుని కూడా దీనిలో వేస్తున్నాను. క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నానండి, సో దానివల్ల ఇట్లా ఉంది. మీరైతే ఒక 2 కట్టలు తీసుకున్నారు అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే స్మెల్ కానీ ఇప్పుడు వస్తుందండి, స్మెల్ మెంతాకు కొంచెం మగ్గిన తర్వాత సూపర్గా ఉంది. దీనిలో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఆకు మొత్తం కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మూత పెట్టేసుకుంటున్నాను. చూసారా, బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇంకాసేపు అయితే ఆకు మొత్తం ఉడికిపోవాలి. స్మెల్ చాలా బాగుందండి. ఆకు కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో 4 టమోటాలు ఇలా చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. టమోటాలంతా దీనిలో కలిసిపోవాలి. టమోటాలని కొంచెం మగ్గనిచ్చి ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ లోపల ఏం చేస్తారు అంటే ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. దానిలోనే ఒక 3 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా ఇలా చేసుకొని ఆ ధనియాల పొడిలోనే కలుపుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా వేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసుకున్నట్టు కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ ధనియాల పొడి మిశ్రమాన్ని కూడా దీనిలో కలుపుకుంటున్నాను.
బాగా కలుపుకొని కాసేపు అలా ఉంచేయండి. నీళ్ళు మొత్తం డ్రై అయిపోయేదాకా అలానే ఉంచేసి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని అంతే అండి, సర్వ్ చేసేసుకోవడమే. హెల్త్కి చాలా చాలా మంచిదండి. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.